నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం బహుశా మనందరం రోజూ వార్తల్లో చూసేదే, కానీ దీని వెనకున్న అసలు కథ చాలా పెద్దది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అవినీతి అనేది ఒక డైలీ డ్రామాగా మారిపోయింది. కరెక్ట్. రోజువారీ నాటకమైపోయింది. అవును, ప్రజలు కూడా ఇప్పుడు కరప్షన్ని ఒక పెద్ద నేరంగానో లేక సీరియస్ విషయంగానో గుర్తించడం దాదాపుగా మానేశారు. కేవలం తమ సొంత పనుల కోసం జేబులోంచి లంచాలు ఇవ్వవలసి వచ్చినప్పుడు మాత్రమే కాస్త చిరాకు పడుతున్నారు, తిట్టుకుంటున్నారు. నిజమే. అంతకుమించి ఏమీ చేయట్లేదు. పనులు, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత ప్రభుత్వ వ్యవస్థలను ఆశ్రయించడం కంటే స్థానిక రాజకీయ నాయకత్వాన్ని ఆశ్రయించడమే కరెక్ట్ అనుకునే స్థాయికి ఒక ఆశ్చర్యకరమైన ఎవల్యూషన్ జరిగింది. రాజకీయాల్లో అవినీతి ఒక విశ్లేషణ అనే డాక్యుమెంట్ ఆధారంగా ఈ పరిణామాన్ని ఒక ఆర్డర్లో విశ్లేషించడమే ఈనాటి మన లక్ష్యం. ఖచ్చితంగా. అయితే మనం ఈ విశ్లేషణలోకి లోతుగా వెళ్లే ముందు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. మనం ఆధారంగా తీసుకున్న డాక్యుమెంట్లలో ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రధాన పార్టీల మీద, అంటే టీడీపీ, వైఎస్ఆర్సీపీల మీద చాలా తీవ్రమైన రాజకీయ ఆరోపణలున్నాయి. ఇక్కడ మనం ఏ రాజకీయ పార్టీకి లేదా భావజాలానికి పక్షపాతంగా వ్యవహరించడం లేదు. అవును, ఎవరికీ వత్తాసు పలకట్లేదు. కేవలం ఆ నివేదికల్లో ఉన్న సమాచారాన్ని యథాతథంగా ఒక ఆనలిస్ట్ కోణంలో నిష్పాక్షికంగా అర్థం చేసుకోవటానికి మాత్రమే ఈ ప్రయత్నం. ఇందులో మన సొంత అజెండా ఏమీ లేదు. అది చాలా ముఖ్యమైన పాయింట్. సరే, దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. గత 3 దశాబ్దాల చరిత్రను చూస్తే రాజకీయం అంటే సిద్ధాంతాల చుట్టూ తిరిగే పరిస్థితి పోయి ఒక కార్పొరేట్ బిజినెస్ మోడల్లా తయారయ్యిందని ఈ నివేదికలు చెబుతున్నాయి. అసలు రాజకీయం వ్యాపారంగా ఎలా మారిపోయింది? ఇక్కడ గమనించాల్సిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం. సింపుల్గా చెప్పాలంటే గెలవాలంటే ఒక అభ్యర్థి 100 కోట్లు ఖర్చు చెయ్యాలి. గెలిచాక ఆ డబ్బు రాబట్టుకోవాలి, పార్టీ కేడర్ని పోషించుకోవాలి. రాజకీయ మనుగడ కోసం నిరంతర నిధులు కావాలి. అవును. అందుకే ధనార్జన అనేది వాళ్లకొక ఆప్షన్ కాదు, ఒక అనివార్యమైన వ్యూహంగా మారిపోయింది. ఓహో, అంటే వాళ్ల సర్వైవల్ కోసమే ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్స్ ఈ పరిణామాన్ని దశలుగా విభజించాయి కదా. అందులో మొదటి దశను వికేంద్రీకృత అవినీతి నమూనా అంటున్నాయి. ఇది ముఖ్యంగా 95 తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలైందని ఉంది. కరెక్ట్. ఆయన తనను తాను సీఈఓ, ముఖ్యమంత్రిగా పరిచయం చేసుకున్నారు కదా. రాష్ట్రాన్ని ఒక కార్పొరేట్ కంపెనీలా నడపాలని చూశారు. దానివల్ల హైదరాబాద్ లాంటి చోట్ల అభివృద్ధి జరిగిన మాట వాస్తవమే. అయినా అవినీతి క్షేత్రస్థాయికి ఎలా వెళ్ళింది? ఇక్కడే జన్మభూమి కమిటీల పాత్ర వస్తుంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచులను పక్కన పెట్టేసి ఎలాంటి అధికారిక హోదాలేని ఈ జన్మభూమి కమిటీలకు పెత్తనం అప్పగించారు. అంటే పనులు వాళ్ళకే ఇచ్చేశారన్నమాట. ఎగ్జాక్ట్లీ. నీరు చెట్టులాంటి చిన్న పనులు, ఊళ్ళో రోడ్ల నిర్మాణాలు, ఇవన్నీ టెండర్లు లేకుండా ఈ కమిటీల వాళ్లకే నామినేషన్ పద్ధతులు ఇచ్చేవారు. అర్థమైంది. అంటే ఒక కిరాణా కొట్టులో రిటైల్ వ్యాపారం జరిగినట్లు అవినీతి అనేది పైస్థాయిలో ఎక్కడో కాకుండా సామాన్యుడి గడప వరకు. కరెక్ట్, సామాన్యుడి గడప వరకు వచ్చేసింది. దీన్నే రీటైల్ అవినీతి అంటారు. రేషన్ కార్డు కావాలన్నా, ఏ పని కావాలన్నా స్థానిక నాయకులకు లంచాలివ్వాల్సొచ్చే పరిస్థితి. ప్రతి చిన్న కార్యకర్త కమిషన్లు వసూలు చేయడం మొదలుపెట్టాడు. అయితే కేవలం స్థానిక అవినీతే కాదు, బిజినెస్ మోడల్ ఆధారంగా భారీ స్కామ్లు కూడా జరిగాయని నివేదికలు ఆరోపిస్తున్నాయి కదా. అవును, కేవలం రీటైల్ కాదు, భారీ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఐఎంజీ భరత సంస్థకు ఎకరం 2 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 50,000కే ఇచ్చేశారని, అలాగే L&T, అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటి ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఈ షెల్ కంపెనీల ద్వారా స్కిల్ డెవలప్మెంట్లో 330 కోట్లు మళ్లించారని డాక్యుమెంట్లో ఉంది. ఇది పెద్ద ఆరోపణ కదా. చాలా పెద్దది. యువతకు శిక్షణ ఇస్తామని చెప్పి డబ్బులు విడుదల చేసి ఆ నిధులను అసలు పనిచేయని డమ్మీ కంపెనీల అకౌంట్లకు బదిలీ చేశారని దర్యాప్తు సంస్థల ఆరోపణ. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. 2019లో వచ్చిన మార్పు. అధికార వికేంద్రీకరణ నుండి అధికార కేంద్రీకరణ వైపు ఏపీ ఎలా మళ్ళింది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ మోడల్ ఎలా మారింది? బాబుగారి హయాంలో ఊరూరా పరుచుకున్న అవినీతి జగన్గారి ప్రభుత్వంలో పూర్తిగా కేంద్రీకృతమైపోయిందని నివేదికలు చెబుతున్నాయి. దీన్నే టోకు అవినీతి లేదా హోల్సేల్ కరప్షన్ అంటారు.
అంటే సచివాలయానికి బదులు తాడేపల్లిలోని ఒక చిన్న కోటరీ మాత్రమే పాలనను నియంత్రించిందని విమర్శలున్నాయి కదా. అవును, ఎమ్మెల్యేలకు కనీస అధికారాలు లేకుండా పోయాయి. వాళ్లు దాదాపు నిస్సహాయులు. ఒక చిన్న బదిలీ జరగాలన్నా ఆ కోటరీ నుండే నిర్ణయాలు జరిగేవి. గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలను తీసేసి వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు. అంటే కింది స్థాయిలో కార్యకర్తలు లంచాలు తీసుకోవడం ఆగిపోయింది. ఆగిపోయింది కాని రాష్ట్రస్థాయి పాలసీల ద్వారా భారీగా నిధులు సేకరించబడ్డాయి. అదే ఈ హోల్సేల్ అవినీతి. ఉదాహరణకు మద్యం కుంభకోణం తీసుకుంటే ప్రముఖ బ్రాండ్లను పక్కన పెట్టి కేవలం తాము కోరిన కంపెనీల నుండే మద్యం కొనుగోలు చేశారు. అవును, అసలు ప్రభుత్వమే అమ్ముతున్నప్పుడు పారదర్శకంగా ఉండాలి కదా. ఇక్కడ క్యాష్ మాత్రమే తీసుకున్నారు. అదే పెద్ద రెడ్ ఫ్లాగ్. ఆన్లైన్ పేమెంట్స్ అనుమతించలేదు, కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు. దీనివల్ల సుమారు 3,500 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలున్నాయి. ఓ మై గాడ్. మరి ఇసుక సంగతేంటి? సహజ వనరు కదా, అందులో 1,000 కోట్ల స్కామ్ ఎలా చేస్తారు? ప్రభుత్వమే ఇసుకను నిర్వహించిన మార్కెట్లో ఒక కృత్రిమ కొరతను సృష్టించారు. దానివల్ల ట్రాక్టర్ ఇసుక ధర 3,000 రూపాయల నుండి ఏకంగా 15,000కు పెరిగిపోయింది. సామాన్యులకు ఇళ్లు కట్టుకోవడం కష్టమైంది. అవును. అలాగే తిరుపతి లడ్డూ టెండర్ల నిబంధనల మార్పు వెనుకున్న ఆరోపణలు కూడా పాలసీ లెవెల్లో జరిగిన ఈ హోల్సేల్ అవినీతి కిందే వస్తాయి. రాజకీయం నడవాలంటే ప్రధాన ఆదాయ వనరులు కావాలి కదా. అంటే దీని అర్థమేంటి? ఈ ఇసుక మద్యం విధానాలే రాజకీయ దందాకు పునాదులుగా ఎందుకు మారాయి? దీని మనం విస్తృత కోణంలో చూస్తే దీనికి చాలా హిస్టరీ ఉంది. 90లో యాంటీసారా ఉద్యమం వల్ల ఎన్టీఆర్ మద్య నిషేధం తెస్తే 97లో చంద్రబాబుగారు ఆదాయం లేదని దాన్ని ఎత్తివేశారు. ఆ తర్వాత అది ప్రభుత్వాలకు ప్రాణవాయువుగా మారింది. ఖచ్చితంగా. బాబుగారి హయాంలో మద్యం ద్వారా ఏకంగా 20,000 కోట్ల ఆదాయమొస్తే జగన్గారి హయాంలో అది 23,000 కోట్లకు పైగా ఆదాయంగా పెరిగింది. ఇది వాళ్ల ఆర్థిక బలానికి పునాది. సరే, ఇదంతా ఒక ఎత్తైతే ఈ విశ్లేషణలో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఇంకోటుంది. ఈ మొత్తం వ్యవహారం ప్రజల మైండ్ సెట్ని ఎలా మార్చేసింది అనేది. సర్వే ప్రకారం 50% మంది లంచాలిస్తున్నామని బహిరంగంగా ఒప్పుకుంటున్నారట. అవును, అవినీతిని వాళ్లు పెద్ద నేరంగా చూడట్లేదు. ఏ పార్టీ వచ్చినా దోచుకుంటుందిలే అనే ఒక రకమైన నిరాసక్తత వచ్చేసింది. అంటే కేవలం తమ జేబులోంచి లంచం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రమే తిట్టుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సిస్టమ్ మీద నమ్మకం పోయింది. అందుకే పనులు, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కోర్టులు లేదా ఆఫీసుల చుట్టూ తిరగడం మానేశారు. దానికి బదులుగా స్థానిక ఎమ్మెల్యేనో సర్పంచ్నో ఆశ్రయించడమే కరెక్ట్ అనుకుంటున్నారు. దీన్నే డాక్యుమెంట్లో షాడో జస్టిస్ సిస్టమ్ అని అన్నారు. అంటే ఒక చీకటి న్యాయ వ్యవస్థ. అవును, చట్టం ప్రకారం కాకుండా న్యాయం అనేది రాజకీయ విధేయతపై ఆధారపడి ఉండే వ్యవస్థ ఇది. నాయకుడు ఫోన్ చేస్తేనే అధికారి పనిచేస్తాడు. ప్రజలు కూడా ఈ వ్యవస్థకు అలవాటు పడిపోయారు. ఇలాంటప్పుడు ఈ నాయకులు టీవీల్లో వచ్చి అవినీతిపై చేసే ఉపన్యాసాలు ఒక రోజువారీ నాటకంలాగా, డైలీ డ్రామాగా మిగిలిపోయాయి కదా. కరెక్టే. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, విచారణ సంస్థలతో అరెస్టులు చేయించడం అంతా రాజకీయ కక్ష సాధింపు చర్యలే. 2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుగారి అరెస్టు, ఆ తర్వాత మళ్ళీ జగన్పై ఆరోపణలు, ఇదంతా డ్రామానే అంటారు. ఈ ఆరోపణల హోరులో అసలు సమస్య పక్కదారి పడుతోంది. పైగా 2024 తర్వాత మళ్లీ పాతదందా మొదలైందని ఆందోళనలు వస్తున్నాయి. అంటే బాబుగారు మళ్లీ అధికారంలోకొచ్చాక ఉచిత ఇసుక, ప్రైవేట్ మద్యం దుకాణాలొచ్చాయి కదా. అవును, కాని క్షేత్రస్థాయిలో మళ్లీ సిండికేట్లు, అనధికార సొమ్ము దందాలు మొదలయ్యాయి. కేంద్రీకృతమైన అవినీతి మళ్లీ వికేంద్రీకృతమై స్థానిక నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నమాట. సో సిద్ధాంతాల కోసం మొదలైన రాజకీయాలు నేడు ఒక హై స్టేక్స్ బిజినెస్గా మారిపోయాయి. రీటైల్ అవినీతి నుండి హోల్సేల్ అవినీతికి, అక్కడ్నుండి ప్రజలే దాన్ని అంగీకరించే షాడో జస్టిస్ సిస్టమ్గా రూపాంతరం చెందడం మనం చూశాం. ఈ డైలీ డ్రామా ఆగిపోవాలంటే కేవలం నాయకులను మార్చడం వల్ల ప్రయోజనం లేదు కదా. వ్యవస్థాగత మార్పు రావాలి. ఖచ్చితంగా. పారదర్శకత అనేది అత్యవసరం. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. వ్యవస్థ పారదర్శకంగా లేనప్పుడు ప్రభుత్వాలు కొత్తగా ప్రతిపాదిస్తున్న P4 లాంటి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మోడల్స్ నిజంగా పేదరిక నిర్మూలనకు తోడ్పడతాయా? ఆలోచించాల్సిన విషయమే. లేక ఇవి కూడా పాత కార్పొరేట్ దోపిడీకే మరొక కొత్త పేరా? సామాన్య ప్రజలు చైతన్యవంతులు కాకుండా ఈ రోజువారీ రాజకీయ డ్రామాకు ముగింపు ఉంటుందా? ఈ కోణంలో ఆలోచించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. తప్పకుండా. స్క్రిప్ట్ పెద్దాడా నడియం.